ప్రియమైన దేవుని సంగమా మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మళ్ళీ ఒక చిన్న అంశం మీద వాక్యం బోధించాలని ఆశపడి ఉన్నాను. ఈ సమయంలో ఆది కాండము 24 అధ్యాయం మొత్తం కూడా మళ్ళీ కొన్ని రోజులు ఈ యొక్క వచనాల గురించి నేను వాక్యం బోధించాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఎవరి గురించి ఫోకస్ చేయాలనుకుంటే మనం చాలాసార్లు మనం అబ్రహాం వీళ్ళందరి గురించి కూడా మనం ఫోకస్ చేస్తూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. సో ఈరోజు ఎలైజర్ గురించి, ఆయన ప్రొఫైల్, ఆయన ట్రూ సర్వెంట్ అంటే మంచి పనివాణ్ణి, ఒక మంచి ట్యాగ్ తెచ్చుకోవడం, దాని గురించి మనము చూస్తూ ఉంటాం. సో మన లైఫ్లో కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఎలైజర్ కూడా ఆయన ఒక ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాడు. ఎవరి నుంచి అంటే వాళ్ళ యజమాని అబ్రహాం నుంచి. ఏం ఛాలెంజ్ అంటే అబ్రహాం కుమారునికి ఒక మంచి భార్యను సెలెక్ట్ చేసే విషయంలో ఛాలెంజ్. మళ్ళీ ఈ యొక్క ఛాలెంజ్ నార్మల్ ఛాలెంజ్ కాదు. ఎందుకంటే ఇవాళ రేపు మనం ఏం చేస్తామంటే మ్యారేజ్ బ్యూరోస్కి మనము ప్రొఫైల్స్ పంపిస్తుంటాము, మ్యారేజ్ బ్యూరోస్కి అప్పగిస్తూ ఉంటాం. మ్యారేజ్ బ్యూరోస్ మనం ఏం చెప్తామంటే నా కుమారునికి లేకపోతే నా కుమార్తెకి ఈ విధంగా లైఫ్ పార్ట్నర్ కావాలని మన డెసిషన్స్తో మనం చెప్తూ లాస్ట్కి దేవునికి భయభక్తులు కలిగి ఉండాలని లాస్ట్ ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాం. కానీ ఫస్ట్ ఫ్యూ పాయింట్స్ మాత్రం మనం అనుకున్నవి చెప్తుంటాం. సో ఇక్కడ అబ్రహాం ఏం చెప్పినాడంటే ఆయన కాదు, దేవుడు అనుకున్నవి, ఆయనతో మాట్లాడినవి ఆయన ఎలైజర్కి చెప్తా ఉంటాడు. సో గాడ్స్ విల్, దేవుని చిత్తం, దేవుని మాటలు విని పని చేయడం అంటే ఇట్స్ వెరీ టఫ్. సో మన లైఫ్లో కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటాం. క్రైస్తవులుగా మన లైఫ్లో ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక క్రైస్తవుని జీవితం వేరు, లోకపు మనిషి జీవితము వేరు. క్రైస్తవ సిద్ధాంతాలు, క్రైస్తవ పద్ధతులు, క్రైస్తవ నియమాలు డిఫరెంట్, లోకంవి వేరు. ఎందుకంటే ఇవన్నీ కూడా క్రైస్తవ నియమాలు, సిద్ధాంతాలు, పద్ధతులు ఇవన్నీ ఏంటంటే నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంటే పరలోకంకి తీసుకెళ్లే విషయాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ దేవుని ఉద్దేశం ఉంటుంది. మళ్ళీ లోకపు ఉద్దేశాలు, సిద్ధాంతాలు ఏంటంటే నిన్ను లోక రీతిగా తీసుకెళ్ళి నాశనం గురి అయ్యే రీతిగా ఉంటా ఉంటాయి. కష్టం. నీ లైఫ్లో నువ్వు తప్ప ఎవరు ఉండరు. ఏమైనా అవసరం వస్తే మనిషి మీద ఆధారపడే రీతిగా లోకం తీర్చిదిద్దుతూ ఉంటాయి. కానీ దేవుడు మాత్రము, దేవుని విషయాలు మాత్రం దేవుని మీద ఆధారపడడం. అంటే నీ జీవితం ఒంటరి కాదు. ఇక్కడ చూస్తే అబ్రహాం ఒంటరి కాదు. అబ్రహాంతో ఎవరున్నా అంటే దేవుడు ఉంటూ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వి సెలెక్టింగ్ గాడ్ అండ్ ద వరల్డ్. సో ఇక్కడ చూసినట్లయితే వివాహము గురించి అబ్రహాము, మళ్ళీ మీ టైం ఉంటున్నట్లయితే ఇంట్లో ఆది కాండం 24 అధ్యాయం 3 నుంచి 9 వచనం వరకు చదవచ్చు. మళ్ళీ ఎంత ఛాలెంజ్ ఎలైజర్ ఫేస్ చేసినాడు. ఎందుకంటే ఒక మనిషి నిర్ణయాలు తీసుకెళ్ళట్లేదు. ఈయన ఎవరి నిర్ణయాలు తీసుకెళ్తున్నాడు, ఎవరిని ఒక ఉద్దేశాలు అంటే దేవుని ఉద్దేశాలు అబ్రహాం జీవితంలో, మళ్ళీ దేవుని ఉద్దేశం అక్కడ మళ్ళీ ఇంకా ఫ్యూచర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నట్టు, దీవెనగా ఉండేటట్టు ఈ హ్యాస్ టు టేక్ ఎ స్టెప్. ఈ యొక్క ఛాలెంజ్ ఏంటంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ ఛాలెంజ్. మళ్ళీ ఈ యొక్క గ్రేట్ ఛాలెంజ్ని, ఎంతోమందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండే ఛాలెంజ్ని ఈయన he accepted it. అండ్ ఆ ఛాలెంజ్ని కూడా దేవుని ప్రేమతో, దేవుని సహాయంతో ఆ ఛాలెంజ్ని నెరవేర్స్తాడు. ఏంటంటే అబ్రహాంకి వాళ్ళ కుమారుడు ఇస్సాక్కి మంచి భార్యను తీసుకురావడం విషయంలో మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్కి లోపడ్డాడు. మళ్ళీ ఆ ఒక్క ఛాలెంజెస్కి ఉన్నవన్నీ కూడా యాక్సెప్ట్ చేసినాడు. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో మనకున్న ఛాలెంజెస్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తున్నాం? మనం మంచి దేవా ఫైన్, నేను నీకోసం ఛాలెంజ్ తీసుకొని నేను రెడీ ఉన్నావు అంటున్నావా? లేకపోతే నేను రెడీ లేని దేవా, నాకు ఈ కష్టాలు వద్దు దేవా, నా లైఫ్ స్మూత్గా ఉండాలనుకుంటున్నావా? ఈ ఛాలెంజెస్ మేబీ ఎనీథింగ్ ఇన్ యర్ మ్యారేజ్, నీ ఫ్యామిలీ విషయంలో కానీ, నీ యొక్క చిల్డ్రన్ విషయంలో కానీ, నీ జాబ్లో కానీ, నీ ఫైనాన్సెస్లో కానీ, ఏదైనా కానీ, ఆర్ యూ రెడీ టు ఫేస్ ఛాలెంజ్ ఫర్ గాడ్? చాలామంది అంటారు క్రైస్తవ జీవితాన్ని బ్లెస్డ్ అనుకుంటాం. నో, కొన్నిసార్లు డబ్బులు కూడా ఉండవు. సో కెన్ యూ ఫేస్ ఛాలెంజ్ ఇన్ దాట్? నువ్వు డైలీ ఎక్స్పెన్సెస్ ఎట్లా నువ్వు ఫేస్ చేస్తావు?
నీ మ్యారేజ్ల విషయాల్లో కూడా అనుకుంటూ ఇట్స్ బెడ్ ఆఫ్ రోజెస్. కొన్నిసార్లు నీ స్పౌస్ నీకు సహకరించకపోవచ్చు. హౌ ఆర్ యూ ఫేసింగ్ ద ఛాలెంజ్? ఆర్ యూ లివింగ్ ఎ మ్యారేజ్ రిలేషన్షిప్ దేర్? అది వదిలేసి వెళ్తున్నావా, లేకపోతే దేవుని సహాయంతో ముందర తీసుకెళ్తున్నావా? సో ప్రియమైన దేవుని సంగమా, ఎలైజర్ ఎంత మంచి పనివాడుగా ఉన్నాడంటే ఆయనకి ఇచ్చిన ఛాలెంజ్ని కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా దేవుని సహాయంతో ఆ ఛాలెంజ్ని నెరవేర్చాడు. సో మనం కూడా మనం లైఫ్లో ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. అవి మనం తీసుకురావచ్చు, దేవుడు పెట్టవచ్చు, ఇతరులు తీసుకురావచ్చు. కానీ అవన్నీ కూడా దేవుని సహాయంతో, దేవుని బలంతో ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేసుకొని విజయవంతంగా ఛాలెంజెస్ తీసుకొని దేవునికి మహిమకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందా. ఈరోజు నీకు ఏ ఛాలెంజ్ అని ఉండొచ్చు, నీ వర్క్లో ఏ ఛాలెంజ్ ఉందా, టేక్ ఇట్ అండ్ కీప్ ఇట్ అండ్ నియర్ ద ఫీట్ ఆఫ్ జీసస్. ఆ ఛాలెంజ్ తీసుకోండి, దేవుని పాదాల దగ్గర ఆ ఛాలెంజ్ పెట్టుకోండి, యూ హ్యావ్ విక్టరీ. సో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీరు చేస్తున్న పనిని, మీ ప్రయాణాలని కానీ, మీ చదువు కానీ, మీ బిజినెస్ కానీ అన్నింటిలో కానీ దేవుడు తోడుండి దీవెనల ఆశీర్వాదంతో ఈ ఛాలెంజ్ని దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. దేవుడు ఈ యొక్క దీవెనలు మీ కుటుంబం మీద, అందరి మీద ఉండునుగాక. ఆమేన్. జస్ట్ బ్లెస్ యు.